వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదిరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ టాస్క్లు ఇచ్చిన దాని ప్రకారము ఫైనల్గా కొంతమందిని రెబల్స్ ఎలిమినేట్ చేశారు. ఇంకా రిమైనింగ్ ఉన్న వాళ్ళలో గౌరవ్, ఇమాన్యువల్, రాము, తనూజ, భరణి గారు, దివ్య వీళ్ళలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఎవరికి గ్రీన్ బ్యాండేజ్ ఇవ్వాలో దాన్ని డిస్కస్ చేస్తున్నారు. నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నేను అనాలిసిస్ చేసి వాట్ ఈజ్ వాట్ అని స్టెప్ బై స్టెప్ అన్ని డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో. ఏంటంటే ఈ గ్రీన్ బ్యాండేజ్ ఇమాన్యువల్, గౌరవ్, తనూజ నాకు కావాలంటే నాకు కావాలి. ఆల్రెడీ ఇమాన్యువల్ ఫస్ట్ రౌండ్లో తీసుకున్నాడు, తనూజ ఇప్పుడు సెకండ్ రౌండ్లో తీసుకుంటుంది. నెక్స్ట్ రౌండ్లో కూడా ఇమాన్యువల్ నాకు కావాలి, నేను డేంజర్ జోన్లో ఉన్నాను, నాకు ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది అని ఇమాన్యువల్ అంటాడు. లేదు గౌరవ్, లేదు నాకే కావాలి, నాకు కంపల్సరీగా కావాలి, ప్రతిసారి మీరే సేఫ్లో ఉండాలా, ఫస్ట్ నువ్వు, సెకండ్ తనుజ, నెక్స్ట్ రాము, లేకపోతే నెక్స్ట్ నువ్వు, మీరే ఉంటారా, మేము ఉండవలేదా అని గౌరవ్ అంటాడు. నెక్స్ట్ ఇమాన్యువల్, మేము 2 రోజుల నుంచి కష్టపడుతున్నాం కదా, ఎంత కష్టపడుతున్నాము దాన్ని బట్టి నేను డేంజర్ జోన్లో ఉన్నాను, నువ్వు నాకు కావాలి, నాకు ఇప్పుడు కెప్టెన్సీ కావాలి అని పోరాడుతూ ఉన్నాడు ఇమాన్యువల్. ఒకవేళ రెబల్ ఎలిమినేట్ చేస్తే ఏమన్నా డేంజర్ జోన్లో పడతానని ఇమాన్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమాన్యువల్ చెప్తున్నాడు. నెక్స్ట్ తనుజకు కావాలని ఫైట్ చేస్తుంది. ఇక్కడ టోటల్ అంతా అర్థమయ్యేది ఏంటంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఫైట్ చేయాలి, కంటెంట్ ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ ఉన్నారు. మెయిన్లీ తనుజ, ఇమాన్యువల్ ఎక్కడ సందు దొరికితే చాలు అక్కడ పోయి అందరినీ వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు, తప్పనట్లేదు. వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు, పెట్టడమే కదా ఇంకా వీళ్ళు బాగా ఆడుతున్నారు, వీళ్ళు బాగా ఆడట్లేదు అని డిసైడ్ చేసేది. సో వీళ్ళ ఎఫర్ట్స్ వీళ్ళు పెడుతున్నారు. ఈ ఫైనల్గా గౌరవ్ ఒప్పుకోలేదు కాబట్టి ఇంకా ఫైనల్గా గౌరవ్కి ఇచ్చారు. నెక్స్ట్ రెబల్, నెక్స్ట్ రితుకి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. సీక్రెట్ టాస్క్ ఇస్తే దాంట్లో ఏంటి, ఇమాన్యువల్ ఫోటోని తీసుకొని హైడ్ చేసేసేయాలి. ఇమాన్యువల్ ఫోటోని తీసుకొని హైడ్ చేయాలి. అండ్ బాత్రూంలోకి వెళ్ళి కెమెరా దగ్గర ఆమె ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఇది ఎవరికి తెలియకుండా చేయాలి. ఫైనల్గా రీతు హైడ్ చేసింది, ఇమాన్యువల్ ఫ్యామిలీ ఫోటోని హైడ్ చేసింది అండ్ సాయిని ఎలిమినేట్ చేసింది ఈ కంటెండర్ టాస్క్లో. నెక్స్ట్ బిగ్ బాస్ ఈ సీక్రెట్ టాస్క్ మీరు ఎవరెవరు అనుకుంటున్నారో వాళ్ళు చెప్తే ఎవరికి మీ ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళు ఈ కంటెండర్షిప్లో నుంచి తొలగించబడతారు అని బిగ్ బాస్ చెప్తారు. దానిలో ఫస్ట్ భరణి గారు గౌరవ్కి చెప్తాడు, ఇతను మొన్నటి నుంచి ఇతను టెన్షన్ పడే విధానం, వే ఆఫ్ బిహేవియర్, ప్రతిదీ ఏదో పెద్ద తెలుసు అన్నట్టు చేసేదంతా ఇతనే అనుకుంటున్నాను కాబట్టి నేను గౌరవ్ అనుకుంటున్నాను అని గౌరవ్ పేరు చెప్తారు భరణి గారు. నెక్స్ట్ రీతు కూడా గౌరవ్ పేరు చెప్తుంది. ఇతను చేసే ఎక్స్ట్రాలు అనాలా, కావాలని కంటెంట్ ఇచ్చేదానికి ఎఫర్ట్స్ పెడుతున్నాడా అని అర్థం కాలేదు. ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఇంకొన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో సర్వైవల్ అవ్వడానికి కోసం ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోవాలి కదా అని అందరితో, దివ్యతో, ఈ గౌరవ్కి ఎక్కువ గొడవలు వస్తూనే ఉంటాయి కావాలని. దివ్య కూడా అట్లానే మాట్లాడుతుంది, గౌరవ్ కూడా అట్లానే మాట్లాడతారు కాబట్టి వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ సంజన గౌరవ్కే చెప్తుంది. ఇతని వేషాలన్నీ చూసి అందరికి డౌట్స్ వస్తాయి కదా, సో గౌరవ్ పేరే చెప్తారు. కొంతమంది వీళ్ళందరి పేర్లు చెప్పగా ఎక్కువ మంది గౌరవ్ పేర్లే చెప్పారు. ఈ గౌరవ్ పేరు కొంతమంది ఏంటంటే నిఖిలేమో రీతు పేరు చెప్పిండ్రు,
కొంతమంది సుమనన్న పేరు చెప్పిండ్రు, కొంతమంది ఇమాన్యుయల్ పేరు చెప్పారు, సాయి ఇమాన్యుయల్ పేరు చెప్పారు, ఇంకొంతమంది అదే మెయిన్ గౌరవ్, ఇమాన్యువల్, రీతు, సుమనన్న, దివ్య వీళ్ళకి పడ్డాయి. దానిలో హైయర్ మెజారిటీ ఎవరికి వచ్చాయి అంటే గౌరవ్కి వచ్చాయి. సో గౌరవ్ కంటెండర్లోంచి పక్కకి వెళ్ళిపోయాడు. ఈ కంటెండర్ రేస్లో తనూజ గారు, భరణి, ఇమాన్యువల్, రీతు మన టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు. రాము 5 మెంబర్స్ ఉంటే బిగ్ బాస్ మీరు డిసైడ్ చేసుకొని ఈ 5 మెంబర్స్లో 4 మెంబర్సే కంటెండర్ పోటీకి అర్హులు. మీరు ఎవరు అనర్హులో వాళ్ళే మీరు డిస్కస్ చేసి మాకు చెప్పండి, దాన్ని బట్టి మేము అని వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు. భరణి గారు, ఇమాన్యువల్, తనుజ అండ్ రీతు, రాము. ఇంకా భరణి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నాకు ఇది ముఖ్యమైన అవసరము, నాకు సపోర్ట్ చేయాలి, మీరందరూ నాకు ఇవ్వండి అని భరణి గారు చెప్తున్నారు. ఇవన్నీ ఈయన తర్వాత వీళ్ళెవరు ఇమాన్యువల్ ఇచ్చేటట్లేడు, తనుజ ఇచ్చేటట్లేదు, రీతు ఇచ్చేటట్లేదని ఇంకా రాము రాథోడ్ వదిలేసుకున్నాడు. నేను వదిలేస్తున్నాను, మీరు కంటిన్యూ చేసేసేయండి అని చెప్తాడు. తనుజ ఏమంటుంది, ఏంటి నీకు పిచ్చా, నువ్వు ఎందుకు వదిలేస్తున్నావు, నువ్వు ఫైట్ చేయి అంటే ఇప్పుడు నేను ఉంటాను, నువ్వేమైనా వదిలేస్తావా అంటే నేను ఎందుకు వదిలేస్తాను, నేను వదిలేను అని తనుజ అంటుంది. సర్లైతే మీరు ఆడాలి కదా, నేను వదిలేస్తున్నాను, ఎవరు వదిలేకపోయినా గేమ్ కంటిన్యూ కాదు కదా, నేను వదిలేస్తానని రాము చెప్తున్నాడు. ఈ 4 మెంబర్స్ కంటెండర్షిప్కి సెలెక్ట్ అయ్యారు. భరణి గారు తనుజని అడుగుతున్నారు, ఒకవేళ నాకు సపోర్ట్ చెయ్యి, నేను కంటెండర్షిప్లో కెప్టెన్ కావాలి అని భరణి గారు తనని అడుగుతున్నారు. తనుజ కూడా అడుగుతుంది, నాన్న ఇట్లా నాకు సపోర్ట్ చేయి నాన్న అని తనుజ కూడా అడుగుతుంది. రీతు ఇమాన్యువల్ని అడుగుతుంది సపోర్ట్ చేయడానికి. రీతు, అరే నువ్వు ఆల్రెడీ అయ్యావు కదా కెప్టెన్, ఇప్పుడు నేను అవ్వాలి, నాకు సపోర్ట్ చెయ్యంటే ఇప్పుడు 8 వీక్స్ నుంచి నువ్వు నాకు ఒక్క చిన్నంత కూడా సపోర్ట్ చేయలేదు కదా, తనుజకి సపోర్ట్ చేస్తుంటివి, ఇప్పుడు నాకు ఈ వారం సపోర్ట్ చేయరా అని ఇమాన్యువల్ని రీతు అడుగుతుంది. లేదు అమ్మా, నన్ను తనూజ ఆల్రెడీ అడిగింది, నేను తనూజకి సపోర్ట్ చేయాలి అని అంటున్నాడు ఇమాన్యువల్. అరే చెయ్యరా నాకు అని రీతు ఇమాన్యువల్తో చెప్తారు. ఫైనల్గా ఓకే సపోర్ట్ చేస్తాను అనే ఇదిలోకి చెప్పాడు ఇమాన్యువల్ రీతుతో. నెక్స్ట్ రీతు సాయిని సపోర్ట్ చేయమని అడుగుతుంది. అరే నువ్వు ప్రతిసారి దివ్యాకే సపోర్ట్ చేస్తున్నావు, నాకు కూడా సపోర్ట్ చెయ్యి అని రీతు అడుగుతుంది. సాయి ఏమంటాడు, నువ్వు ప్రతిసారి నీ వైబ్స్ నాకు కనెక్ట్ కావట్లేదు, నన్నే నామినేట్ చేస్తున్నారు, పవన్ కానీ నువ్వు కానీ నన్నే నామినేట్ చేస్తున్నారు, మీ వైబ్ నాకేం సెట్ కావట్లేదు, నాకు మీ మీద డౌట్ ఉంది, నాకేం అంత ఇదిగా లేదు అని తను చెప్తారు. ఇట్లా చెప్తే ఇంక ఫైనల్గా కొంతమంది ఈ కెప్టెన్సీ టాస్క్లో ఈ 4 మెంబర్స్ కంటెండర్ అయ్యారు కదా, వాళ్ళతో ఈ టాస్క్ స్టార్ట్ చేసినారు. మిగిలిన 4 మెంబర్స్ మిగిలిన హౌస్మేట్స్ అందరినీ అరే నాకు సపోర్ట్ చేయండి అని అందరినీ అడుగుతున్నారు. సో ఫైనల్గా అడగగా మళ్ళీ బిగ్ బాస్ ఇంకో టాస్క్ పెట్టగా ఆ టాస్క్లో సాయి కావాలని రీతుని ఎలిమినేట్ చేయడానికని చూశాడు. ఎందుకంటే అక్కడ ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో కూడా దివ్య సాయిని కన్ఫ్యూజన్లో పెట్టి మ్యానిపులేట్ చేసేసింది. ఆ మ్యానిపులేషన్లో సాయి రీతుని నామినేట్ చేయడానికి ట్రై చేశాడు. అరే నువ్వు ఎందుకురా నన్ను నామినేట్ చేస్తున్నావు, నువ్వు ఎక్కమంటేనే కదా నీ ట్రైన్ ఎక్కాను, నువ్వెందుకు నామినేట్ చేస్తున్నావు, నువ్వు నన్ను మ్యానిపులేట్ చేసేస్తున్నావు, నువ్వు ఒక్క నిమిషంలో ఎట్లా మ్యానిపులేట్ అవుతావు, నువ్వు చెప్పబట్టే కదా నేను నీ ట్రైన్ ఎక్కింది, లేకపోతే నీ ట్రైన్ ఎక్కాను కదా నేను అని సాయి చెప్తాడు. రీతు ఇలా సాయితో అంటుంది. ఫైనల్గా ఈ 4 మెంబర్స్లో ఈ కెప్టెన్సీకి ఎవరు ఆడతారు ఏంది అనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఓట్స్ పరంగా వస్తే రీతు ఫస్ట్ ప్లేస్లో ఉండేది
తనుజ. నెక్స్ట్ ప్లేస్లో ఉండేది కళ్యాణ్. కళ్యాణ్ ఎప్పుడు ముందుకు పోతాడు అంటే, ఎప్పుడైనా తనూజకి బ్యాడ్ ఫేమ్ వచ్చి ఏదైనా బ్యాడ్ ఇమేజ్ వస్తే కళ్యాణ్ ముందుకు పోతాడు. కళ్యాణ్కి అంత ఇదేమీ రావట్లేదు, తను ముందుకు పోవట్లేదు. తనూజకు కూడా అంత బ్యాడ్ ఫేమ్ ఏం రావట్లేదు కాబట్టి తను ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో సుమన్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో సంజన గారు కూడా ఈ వారం 1% ఓట్స్ ఎక్కువ వచ్చినాయి. ఇంకొంచెం బెటర్గా సంజన వాళ్ళ ఫ్యాన్స్ వేస్తే ఇంకొంచెం బెటర్ పొజిషన్లో ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంక మిగిలిన వాళ్ళలో ఛాన్సెస్ చాలా చాలా 0.5%, 1% ఈ తేడాతోనే ఉన్నారు అందరూ ఎలిమినేషన్లో. ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పలేము. మనము సాటర్డే అండ్ ఫ్రైడే రోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు నా అనాలిసిస్ ప్రకారము అప్పుడు ఆ రోజు మనం డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఫైనల్గా కంటెండర్ ఎవరవుతారు అనే దాని గురించి చూద్దాము. ఇది నా వీడియో, నా ఒపీనియన్ ఇది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ నాకు ఇంకొంచెం బెటర్ వీడియో చేయడానికి హోప్ వస్తుంది. Please like, subscribe to Adre YouTube channel. Thank you everyone. Please subscribe to my channel. Thank you.